హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీఆర్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. మేమైతే షార్జాలో ఉండే ఫిష్ మార్కెట్ పోయినాము. ఇది దుబాయ్లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ మాదిరే ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ దుబాయ్లో ఉండే మార్కెట్ పోయినా, అది ఆల్రెడీ వీడియో కూడా పెట్టినా. దాని మాదిరి ఈడ కూడా ఉంటుందని తెలిసి ఇక్కడికి పోయినాము. అయితే ఈ దుబాయ్లో అయితే వెజ్ ఫ్రూట్స్ మాత్రమే ఉంటాయి. షార్జాలో ఉండే ఫిష్ మార్కెట్లో అయితే నాన్ వెజ్ కూడా ఉంటుంది. చికెన్, మటన్, బీఫ్, ఫిష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఒక పక్క, నాన్ వెజ్ అంతా ఇంకో పక్కన ఉంటుంది. మేము కూడా ఇదే ఫస్ట్ రావడము. నాతో పాటు మీరు కూడా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే దుబాయ్లో ఎట్టుంటుందో, షార్జాలో ఎట్టుంటుందో తేడా మీకు కూడా తెలుస్తుంది. దేడ కనపడుతుంది కదా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని. ఈ పక్క అంతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లోపలంతా ఉంటుంది. ఇంకా పైన కూడా ఉంది. పైన ఏదో రెస్టారెంట్, కేఫ్ అని ఉంది. మేమైతే పైకి పోలే. పైన అంతా చాలా పెద్దగా ఉంది. రెస్టారెంట్ ఏమైనా ఉందేమో. ఆ పక్క డోర్లు కనపడతానే కదా, అది ఫిష్. ఆడంతా ఫిష్ ఉంటుంది. అది ఫిష్ అని కనపడుతుంది. ఆడ దూరంగా మీట్ అని ఉంటుంది అనమాట. అక్కడ అన్ని వేరే చికెన్, మటన్ అన్ని రకరకాల సంబంధించినట్టు ఉంటాయి. మేమైతే ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మార్కెట్ లోపలికి పోతాండము. లోపల అంగళ్ళన్నీ వరుసగా సందులు సందులుగా ఒక 5-6 సందులు ఉన్నాయి. వరుసలన్నీ ప్రతి ఒక్క వరుస మేము చూసి ఏవి బాగుంటాయా ఏంటి అని స్టార్టింగ్ నుంచి మొదలు పెడదామని ఓ పక్క నుంచి చూస్తూ వచ్చాము. ఈడ కూడా అన్ని రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కనపడతా ఉంటాయి. ఇంకా లోపల రేటు ఎలా ఉంటుంది, దుబాయ్లో ఎలా ఉంటుంది, షార్జాలో ఈ ఫిష్ మార్కెట్లో ఎలా ఉందో నేను చెప్తా ఉంటాను మేము తీసుకునే దగ్గర. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి. మీరు బెల్ ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్ట సందు మాదిరి ఉంటుంది అనమాట. ఈ మొదటి నుంచి ఆ చివరి దాకా రకరకాల అంగళ్ళు ఉంటాయి. మనకి ఏది అయితే ఏడ బాగుంటాయి అన్ని క్వాలిటీ చూసుకొని అంతా తిరిగి లాస్ట్లో తీసుకోవచ్చు. అందుకే మేము అన్నీ చూస్తూ వచ్చాము. ఇంకా చూస్తూ ఉండగా మామిడికాయల సీజన్ కదా, ఇంకా మామిడికాయలు ఏమన్నా బాగుంటాయేమోనని చూస్తూ ఉండము. ఈడన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో, చాలా రకాలు ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే పైన ఏమో వాళ్ళు బాగా మెరిసేటట్టుగా మంచి కాయలు పెడతారు పై పక్కన. లోపల మాత్రం అన్నీ కులిపోయినట్టుగా ఉంటాయి. లోపల కింది పక్క అంతా చెడిపోయినట్టుగా ఉంటాయి. అట్ట నేను చాలా అంగళ్ళల్లో చూసిన, అందుకని మీకు కూడా చెప్తాను. మీరు పోతే మాత్రం దాంట్లో నుంచి ఓపెన్ చేపించుకొని తీసుకొని చూడాలి. ఇక్కడ చిన్న చిన్న కరపచకాయలు ఉన్నాయి. మామిడికాయలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కుళ్ళిపోయినాయి, ఏం బాగలేవు. అందుకే మేము మీరు చూసినాము, వచ్చేసినాము. ఈడైతే గోంగూర ఉంది. గోంగూర వాడిపోయింది. ఒక్కొక్క కట్ట 1 దిరం అంట. రేటు మాత్రం పర్వాలే కానీ ఆకు మాత్రం బాగలేదు. అందుకే ఇంకా ఆడ తీసుకోలే, ఇంకా ఏడన్నా దొరుకుతుందేమోనని. ఇంక ఈ ముందుకు పోతే ఈడ డేట్స్ అనమాట. డేట్స్, నట్స్ ఉండే సంద అనమాట. ఆ ముందరంతా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత డేట్స్, నట్స్ ఉండే షాపులు ఇవన్నీ. వీటిల్లో మజ్దూల్ డేట్స్ అయితే మేము బాగా ఇష్టము పిల్లలకి. కొంచెం కండ బాగుంటుంది. ఏదైనా నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేటప్పుడు అయితే అయ్యే సెలెక్ట్ చేసుకుంటా. వాటి కోసమే చూస్తాను ఏడ బాగుంటాయా అంటే. ఈడైనా టేస్ట్ కూడా ఇచ్చినాడు, అందుకే తిని తీసుకోవచ్చు. ఇన్ని రకాల డేట్స్ ఉన్నాయో చూడండి, అసలు చాలా బాగున్నాయి. టేస్ట్ చూస్తే చాలా బాగున్నాయి. ఇంకా డేట్స్ తీసుకుందామని ఫిక్స్ అయినాము. మజ్దూల్ డేట్స్ కేజీ 20 దిరమ్స్ అంట. బయట కూడా అంతే. ఇంక సర్లే అని ఇంక ఏ ఒకటని తీసుకున్నాము. మా వాళ్ళు అయితే, మా ఫ్రెండ్స్ వాళ్ళు చాక్లెట్స్ కావాలని చాక్లెట్స్ కోసం పోయి చూస్తాండ్రు. ఈడుండే అన్ని అంగళ్ళల్లో బయట ఒక రకం పెట్టింటారు, లోపల కూడా ఒక షాప్ లాగా ఉంటుంది అనమాట. ఆ లోపల అన్ని చాక్లెట్లు ఉన్నాయి. ఈ చాక్లెట్లు బాగుంటాయి కా, ఇడికి రా లోపలికి చూద్దామని పిలుస్తుంది. లోపల 5-6 రకాల చాక్లెట్లు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కల్లా పిస్తా చాక్లెట్ అయితే చాలా బాగుంది. డేట్స్తో చేసినవి ఇవన్నీ. ఈడ అన్ని రకాలు మనం టేస్ట్ చూసి తీసుకోవచ్చు. అన్ని ట్రైల్కి ఇస్తా ఉన్నాడు ఆయన. ఇంక నేను పిల్లలకి వద్దులే, మేము చూస్తామని తీసి తింటా ఉండము. ఈ డేట్స్ అయితే లోకల్లో పండినవి అంట. చాలా న్యాచురల్ టేస్ట్, అసలు చాలా బాగున్నాయి. అసలు తుంచితేనే ఖండగా పీసుగా భలే ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా చాక్లెట్లు అయితే పిస్తా చాక్లెట్లు కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా క్రీమీ స్ట్రెచరు, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మాకు. ఇంకా లోపలేమో ఇంకా కొన్ని సరుకులు ఉన్నాయి. బయటంతా ఖర్జూరాలు ఉన్నాయి. ఒక పక్క అంతా చాక్లెట్లు ఉన్నాయి లోపల. ఇంకొక పక్కనంతా ఇట్లా రకరకాలన్నీ పెట్టిండారు. ప్రతి షాప్లో అంతే, బయట లోపల 2 రకాలుగా ఉంటుంది. ఈడైతే ఆ పక్క అన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇంకా సూపర్ మార్కెట్ మాదిరి కూడా లోపలనే ఇంకొకటి ఉంది. ఆ నుంచి మేము మళ్ళీ ఇంకొక సందులోకి పోయినాము. ఈ సందులో ఇంకా రకాల ఫ్రూట్స్ అన్నీ చాలా కనిపించినాయి. ఈడైతే మేము ఫస్ట్ మ్యాంగోస్ చూసినాము. ఈ మ్యాంగోస్ పైకి మాత్రం భలే ఉన్నాయి కదా, కానీ ఆ కవర్ ఇప్పి లోపల తిప్పి చూస్తే అస్సలు బాగాలేవు. లోపలంతా నల్లగా ఉండేది, పైన ఎల్లోగా కనపడేది మాత్రం పైకి పెట్టి కవర్ మూసి పెట్టినారు.
పెట్టినారు. మేము ఎట్నో అది ఓపెన్ చేసి ఎంత ఉంటుంది వెయిట్ ఏంది అని చూసేసరికి అది బయటపడింది. అందుకే మీకు చెప్తాను, చూసి అది ఓపెన్ చేయమన్నా చేస్తారు, చేపించుకొని చూసి తీసుకోవాలి. పక్కన ఇంకొక అంగట్లో పోయినాము. ఈడ మామిడికాయలు బాదామి ఉన్నాయి. పైకి చూడ్డానికి ఏమో బాగున్నాయి, మేము ఆడ ముందు చూసి వచ్చినాం కదా, పైన ఏమో బాగున్నాయి, లోపల అంతా చెడిపోయినాయి. అందుకని ఈ అన్నని అడిగినాము ఓపెన్ చేసి తీయి ఎన్ని ఉంటాయో ఎట్టుంటాయో అని అనేతలకి తీసినాడు. ఈ ముందోటితో పోలిచ్చే కొంచెం మేలే, ఏమంత చెడిపోలే, ఒకటో రెండో చెడిపోయినాయి, అవి కూడా వేరే కాయలు ఇచ్చానని చెప్పినాడు. ఈ బాక్స్ అంతా కలిపి 35 dirhams అంట, అంటే మన ఇండియన్ రూపీస్తో 750 అట్ట పడుతుంది. మేము ఒక 2 కేజీలు మామిడికాయలు ఎంత రేటు పెట్టుకుంటామో చూడండి. మా పిల్లలకైతే మామిడికాయలు పిచ్చి, ఎన్ని కాయలైనా సరిపోవు, ముట్టె కోసం కొట్టుకుంటారు లాస్ట్కి. అందుకనే మేము అన్నీ చూసి ఒక 2 బాక్సులు తీసుకున్నాము. ఇంకా ఈడ సపోటాలు కూడా బాగున్నాయి, ఇండియా సపోటాలు, చాలా మంచి వాసన వచ్చా ఉన్నాయి. ఇంకా మేము అదంతా ఓపెన్ చేయకుండా బాగున్నాయి అనేతలకి ఆడ కనపడతానే కదా ఆ చిన్న బాక్స్ సపోటాలు 10 dirhamsకో 12 dirhamsకో ఇచ్చినాడు అంతే. పక్కన ఇంకొక అంగట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయి. బయట ఆకుకూరలు, టమోటాలు, నిమ్మకాయలే పెట్టినారు. లోపల ఇంకొక రకాలు, చాలా రకాలు ఉన్నాయి. బయట ఒక రకం ఉంటాయి, లోపల ఒక రకం ఉంటాయి. చాలా రకాల కూరగాయలు ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దుబాయ్లో ఉండే ఫ్రూట్స్ అండ్ మార్కెట్లో అయితే బల్క్లో తీసుకోవాలా, పెట్టి ఓపెన్ చేయడం ఏం లే, ఆ పెట్టి ఎత్తుకోవాలా. కేజీ కానీ 2 కేజీలు కానీ ఎన్నన్నా ఉన్నాయి దాంట్లో. ఈడైతే మనకి ఎన్ని కావాలన్నా ఇస్తారు, 1/4 కేజీ, అర కేజీ ఇన్ననిలే. రేటు కూడా మరీ అంత తక్కువ కాదు, కానీ ఒక రకంగా ఉంటుంది అంతే. కానీ మనం చూసి తీసుకోవచ్చు. ఈ దుబాయ్లో అయితే చెయ్యే పెట్టనీరు, వాళ్ళు ఎట్టున్నా వేసి ఇచ్చారు అంతే. ఈ టెంకాయలు మేము బ్లూమ్ మార్కెట్లో పెట్టి తీసుకున్నాము. 35 dirhams ఎంత పడినాయి. ఈడైతే కాయ అమ్ముతాండ్రు, ఒక్కొక్క కాయ 8 dirhams. మాకు లోకల్లో కూడా ఉండే షాపుల్లో అంతే రేటు పడతాయి, అందుకే తీసుకోలే. పక్కన అంగట్లో రకరకాల డ్రై ఫ్రూట్స్, రకరకాల రంగురంగుల క్యాండీస్, చాలా కలర్ఫుల్గా ఉన్నింది. నేను బయట నిలబడుకొని వీడియో తీసుకుంటా అంటే ఎన్న లోపలికి కూడా వీడియో తీసుకోమన్నాడు. మనకు ఛాన్స్ ఇవ్వాలనే కానీ మనం అస్సలు తగ్గేదేలే. లోపలికి పోయి అంతా వీడియో క్లియర్గా తీసుకున్నా. ఎన్ని రకరకాల రంగురంగుల క్యాండీస్ ఉన్నాయి చూడండి. నేను ఒక పక్క నా పాటికి నేను వీడియో తీసుకుంటా అంటే జీవా ఇంకొక పక్కన ఇవి ఓపెన్ చేసి కలర్ బాగున్నాయి అమ్మా, ఈ కలర్ బాగున్నాయి అమ్మా, ఇవి తీసుకుందామని నాకు అన్నీ చెప్తా ఉంది. మేము వెజిటేబుల్ మార్కెట్లో నుంచి బయటకు వచ్చినాము. ఫిష్ మార్కెట్కి, మీట్ మార్కెట్కి పోదామని. మేము పోయేతలకే ఫిష్ మార్కెట్ మూసేసినారు. ఈ పక్క నాన్ వెజ్, అంటే ఈ పక్క సపరేట్గా మటను, చికెను, బీఫ్ సపరేట్గా ఉంటుంది, ఫిష్ సపరేట్గా ఉంటాయి. పక్కనే ఒక రివర్ లాంటిది ఒకటి ఉంది, అక్కడి నుంచి ఫిష్లు పట్టుకొని వచ్చి ఫ్రెష్గా అమ్ముతారంట, చాలా బాగుంటాయి అని చెప్పినారు. తీసుకుందాం అనుకునే తలకి ఆ పక్క పోయేసరికి అది మూసేసినారు. అందుకే ఈ పక్క చికెన్ మటన్ ఉండే కాడికి వచ్చినాము. ఈడైతే యాటలు యాలగట్టి పెట్టినారు అన్నీ. ఎంత మటనో చికెనో అసలు ఈడ దిక్కు తెలియలే. ఆ వాసన కూడా భయంకరంగా ఉంది, అస్సలు ఉండలేకపోతాం మేము. ఈడ పనిచేసే వాళ్ళు ఎట్ట చేస్తారో ఏమో మరి. ఈడంతా బాగుంటుందంట, మంచి మటనే అంట, అంతా చాలా బాగునింది. మటన్ అయితే కాళ్ళు, తల, పొట్ట, పేగులు, గుండెకాయలు అన్నీ ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా అమ్ముతాండ్రు, సపరేట్గా ఉన్నాయి. చాలా బాగునింది అయితే. కాకపోతే ఆ వాసనకి మేమైతే ఉండలేకపోయినాం. ఆడ వెజిటేబుల్స్ మార్కెట్లో ఒక 2-3 సందులు మాదిరి ఉన్నాయి కదా, ఈడ అంతే సందులుగా షాపులు చాలా పెద్దవి ఉన్నాయి అన్నీ. ఈడ చూడండి, కాళ్ళు అంతా గుండెకాయలు, పొట్ట, పేగులు అన్ని రకాలు ఉన్నాయి ఈడ. అంత చూడ్డానికి ఆ వాసనకు మేమైతే లోపల ఉండలేకపోయినాము. ఆ పని చేసే వాళ్ళు ఎట చేస్తారో ఏమో, అంతా ఒక రౌండ్ వేసుకొని తిరిగి చూసా పోతా ఉన్నాం అంతే. ఇదేం మాంసమో ఏమో, అన్ని కవర్లలో మూటలు పెట్టుకొని మూటలుగా ట్రాలీల్లో పెట్టుకొని పోతా ఉండరు. చికెను, మటను, అన్ని రకాల నాటుకోడి కూడా ఉన్నింది ఈడంతా చికెన్, మటన్ చూడండి ఎంత యాలగట్టి పెట్టినారు.
మాకు దుబాయ్లో మాకు దగ్గరలో ఉండే లోకల్ షాపుల్లో అంతా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. ఈడైతే కొంచెం ఫ్రెష్గా ఉంది. ఆడికి ఈడికి పోలిస్తే ఈడనే కొంత రేటు తక్కువ. ఇది చాలా పెద్ద మార్కెట్, అన్ని షాపులకు ఇక్కడి నుంచే చికెన్ మటన్ పోతుందంట. చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నది మటన్. కాకపోతే మరుసటి రోజు శనివారం అయ్యి మేము తినము, అందుకని ఏమీ తెచ్చుకోలే, ఊరక తిరిగి చూసి వచ్చినాం అంతే. బయట షాపులు బయట ఈ విధంగా అన్నీ అలగట్టి పెట్టినారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అప్పుడప్పుడు కొట్టిస్తూ ఉన్నారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.